నమస్కారం. రండి, భారతీయ తత్వశాస్త్రంలోకి ఓసారి అలా తొంగిచూద్దాం. ఈరోజు మనం వేదాంతంలో ఒక చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నకు 3 రకాల సమాధానాలు వెతకబోతున్నాం. ఈ దృశ్యాన్ని కాస్త మనసులో పెట్టుకోండి, ఎందుకంటే మన ఇవాల్టి చర్చకు ఇదే పునాది. అంతిమ సత్యంతో మన బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి ఈ సముద్రం ఒక అద్భుతమైన ఉదాహరణ అన్నమాట. ఇది మొదటి ఆలోచన విధానం. అంటే అల సముద్రం వేర్వేరు కానే కాదట, రెండూ ఒకటే, వాటి మధ్య అసలు తేడానే లేదు. ఇక ఇది రెండో కోణం ఏంటంటే అల సముద్రపు నీటితోనే తయారయింది, నిజమే. కాని ఆ అల ఏమైనా మొత్తం సముద్రం అయిపోతుందా? కాదు కదా, అలా అన్నమాట. సరే, ఇక మూడో రకమైన ఆలోచన. ఇక్కడ సముద్రం ఒక గొప్ప యజమానిలాంటిది, ఇక వ్యక్తి ఒక సేవకుడిలాంటివాడు. అంటే ఇద్దరూ పూర్తిగా వేర్వేరన్నమాట. అయితే ఈ మూడింటిలో ఏది కరెక్ట్? ఈ ఒక్క ప్రశ్న కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతోమంది తత్వవేత్తలని ఆలోచనలో పడేసింది. ఈరోజు మనం వేదాంతంలోని ఆ 3 గొప్ప సమాధానాల్నే విడమర్చి చూద్దాం. అయితే ఈ 3 విభిన్నమైన సిద్ధాంతాలనే అర్థం చేసుకునే ముందు వీటన్నిట్లో కామన్గా ఉండే కొన్ని ముఖ్యమైన పదాలున్నాయి. ముందు వాటి గురించి తెలుసుకుందాం, అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. మొదటిది బ్రహ్మన్, అంటే ఈ సృష్టి మొత్తానికి మూలకారణమైన ఆ అంతిమ సత్యం, ద అల్టిమేట్ రియాలిటీ, లేదా దేవుడు అని కూడా అనుకోవచ్చు. రెండవది ఆత్మన్ లేదా జీవుడు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి జీవి లోతల ఉండే అసలైన స్వరూపం, ఆ ఇండివిజువల్ సోల్. ఇక మూడవది జగత్, అంటే మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ ప్రపంచం, మనం చూసే, తాకే, అనుభవించే ఈ భౌతిక ప్రపంచమంతా. సరే, ఆ 3 పదాలు అర్థమయ్యే కదా. ఇప్పుడు మనం మొదటి సిద్ధాంతంలోకి వెళ్ళిపోదాం. అదే అద్వైతం. అంటే మీరే ఆ సముద్రం. ఈ గొప్ప సిద్ధాంతాన్ని ఆదిశంకరాచార్యులు ఒక క్రమపద్ధతిలో పెట్టారు. ఈ యొక్క వాక్యం మొత్తం అద్వైత సిద్ధాంతానికి ప్రాణంలాంటిది. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యా, అంటే బ్రహ్మమే నిజం, ఈ ప్రపంచమంతా ఒక భ్రమ. ఇక రెండో భాగం జీవో బ్రహ్మైవ నాపరః, అంటే జీవుడు బ్రహ్మం కంటే వేరుగాదు, అసలా జీవుడే బ్రహ్మం. ఎంత గొప్ప ఆలోచన గదా. సో అద్వైతం ఏం చెప్తుందంటే అంతిమంగా ఉన్నది ఒకే ఒక్క సత్యం. అద్వైత అంటే రెండూ కానిది. ఆత్మ, బ్రహ్మన్ రెండూ ఒకటే. మళ్ళీ మనకు ఈ తేడాలన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి? అదంతా మాయ వల్ల కలిగే భ్రమ అట. అంతేకాదు, ఆ బ్రహ్మానికి రూపం, గుణాలు లాంటివి ఏమీ ఉండవు. అది కేవలం ఒక శుద్ధ చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్. సరే, అంతా ఒకటే అని తెలుసుకోవడానికి మార్గమేంటి? అదే జ్ఞానయోగం. 3 స్టెప్స్ ఉంటాయి ఇందులో. మొదట శ్రవణం, అంటే గురువు చెప్పేది శ్రద్ధగా వినడం. తర్వాత మననం, అంటే విన్నదాని గురించి లోతుగా ఆలోచించడం. చివరిగా నిధిధ్యాసన, అంటే ఆ ఏకత్వంపైనే పూర్తిగా ధ్యానం చేయడం. ఇది ఎక్కడికో వెళ్లే ప్రయాణం కాదు, మన లోపలికి మనం చేసుకునే ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, అద్వైతం గురించి చూశాం కదా. ఇప్పుడు మనం రెండవ సిద్ధాంతం వైపు వెళతాం. దాని పేరు విశిష్టాద్వైతం. చాలామంది దీనిని మిగిలిన 2 సిద్ధాంతాల మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది అంటారు. విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించింది రామానుజాచార్యులు. దీని ప్రకారం కూడా బ్రహ్మమే ఏకైక సత్యం. కాని ఇక్కడొక తేడా ఉంది. ఆ బ్రహ్మానికి అనంతమైన మంచి గుణాలుంటాయట. ఇక జీవులు, ఈ ప్రపంచం, ఇవన్నీ ఆ బ్రహ్మం యొక్క శరీరంలాంటివి. అంటే ఇవి నిజమే, కాని స్వతంత్రంగా ఉండలేవు. అన్నీ ఆ బ్రహ్మంపై ఆధారపడి ఉంటాయి, ఒక శరీరం, దానిలోని భాగాల్లాగా అన్నమాట. మరి ఈ మార్గంలో మోక్షమెలా? దానికి దారి భక్తియోగం. దేవుడిపై అపారమైన ప్రేమ, పూర్తి శరణాగతి. దీని ద్వారా మరణం తర్వాత భగవంతుడి లోకానికి చేరి ఆయనతోనే ఉండొచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆత్మ భగవంతుడిలో కలిసిపోదు, ఆయనకు సేవ చేస్తూ దగ్గరగా ఉంటుంది. 2 సిద్ధాంతాలు చూశాం. ఒకటి అంతా ఒకటే అంది, రెండోది అంతా ఒకదానిలో భాగమంది. ఇక మూడోది, చివరిది అయిన ద్వైతం. దీనికి పూర్తిగా భిన్నం. దేవుడు వేరు, జీవుడు వేరు. ఈ తేడా ఎప్పటికీ ఉంటుందని చెబుతుంది. ద్వైత సిద్ధాంతాన్ని చెప్పింది మధ్వాచార్యులు. ఈయన ప్రకారం బ్రహ్మన్, జీవులు, ఈ జగత్తు, ఈ 3 ఎప్పటికీ వేర్వేరుగానే ఉంటాయి. అవి ఎప్పటికీ కలవవు. అద్వైతం చెప్పినట్టు ఈ ప్రపంచం భ్రమగాదు, ఇది 100కి 100 పాళ్లు నిజం. ఈ సిద్ధాంతంలో పంచభేదాలు అని 5 రకాల శాశ్వతమైన తేడాలున్నాయని చెబుతారు. అంటే
దేవుడికి జీవుడికి మధ్య, జీవుడికి జీవుడికి మధ్య, ఇలా అన్నమాట. ఇక్కడ మోక్షానికి మార్గం ఏంటంటే సేవ. సర్వోన్నతుడైన భగవంతుణ్ణి ఒక యజమానిగా చూస్తూ ఆయనకు భక్తితో పూజలు, సేవలు చేయడం ద్వారానే ముక్తి లభిస్తుంది. ఓకే, 3 సిద్ధాంతాల గురించి విడివిడిగా తెలుసుకున్నాం కదా: అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం. ఇప్పుడు వీటన్నిటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడు తేడాలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. అవును, ఇప్పుడు అసలైన పోలిక చూద్దాం. ఈ మూడింటి మధ్య తేడాలేంటి? ఏ విషయంలో అవి ఒకటిగా ఉన్నాయి, ఏ విషయంలో వేరుగా ఉన్నాయి? రండి చూద్దాం. సరే, ఈ పట్టిక చూడండి. మొదటి అంశం ఆత్మకి బ్రహ్మానికి ఉన్న సంబంధం. అద్వైతంలో ఇది చాలా సింపుల్, రెండూ ఒక్కటే, ఐడెంటిటీ. అవును. అదే విశిష్టాద్వైతంలోకొస్తే ఆత్మ బ్రహ్మంలో ఒక భాగం, అన్ ఆర్గానిక్ పార్ట్. ఇక ద్వైతంలో అయితే ఈ రెండూ ఎప్పటికీ వేర్వేరు, కంప్లీట్ డిఫరెన్స్. ఇక రెండో పాయింట్, ఈ ప్రపంచం నిజమా కాదా? అద్వైతమేమంటుంది? ఇదొక భ్రమ, మిథ్యా అంటుంది. కాని విశిష్టాద్వైతంలో ఇది బ్రహ్మం యొక్క శరీరం కాబట్టి ఇది నిజమే. ద్వైతం కూడా ఇది 100% సత్యమని చెబుతుంది. నెక్స్ట్, దేవుడి స్వరూపం. అద్వైతం ప్రకారం బ్రహ్మానికి గుణాలు లేవు, అది నిర్గుణం. అదే విశిష్టాద్వైతం, ద్వైతం రెండూ ఆయన సగుణుడు అని, అంటే మంచి గుణాలతో కూడిన వ్యక్తి అని చెబుతాయి. ఇక మోక్షానికి ప్రధాన మార్గం, అద్వైతంలో అది జ్ఞానం. విశిష్టాద్వైతం, ద్వైతం రెండింటిలోనూ భక్తి ప్రధాన మార్గం. మరి మోక్షం పొందాక ఏమవుతుంది? అద్వైతంలో ఆత్మ బ్రహ్మంలో కలిసిపోతుంది, విశిష్టాద్వైతంలో దేవుడి దగ్గర ఉంటుంది, ద్వైతంలో శాశ్వతంగా ఆయన సేవ చేస్తూ ఉంటుంది. చూసారా ఎంత తేడా ఉందో? సో క్లుప్తంగా చెప్పాలంటే, నేనే ఆ బ్రహ్మాన్ని, నేనే ఈ విశ్వం అనే ఆలోచన విధానం నచ్చే మేధావులకు అద్వైతం బాగా కనెక్ట్ అవ్వచ్చు. నేను ఆ దైవంలో ఒక చిన్న భాగం అని భావించే భక్తులకు విశిష్టాద్వైతం దగ్గరగా అనిపిస్తుంది. ఇక నేను సేవకుణ్ణి, ఆయనే నా యజమాని అని వినయంగా భావించేవారికి ద్వైతం సరైన మార్గంగా తోస్తుంది. మరి ఈ మూడింటిలో ఏ ఆలోచన మనకు దగ్గరగా ఉంది? సంపూర్ణ ఏకత్వం అనే భావన, భక్తితో సేవ చెయ్యాలనే తపన, లేక ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండే మార్గమా? దీనికి సమాధానం ఎవరికి వారే వెతుక్కోవాలి. ఈ అద్భుతమైన తాత్విక అన్వేషణ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం.